హాయ్ అండి, వెల్కమ్ టు డిఎం డ్రీమ్స్. మనమైతే ఈరోజు హోటల్ స్టైల్లో ఈ పొరలు గుండే పరోటా, అందులోకి కాంబినేషన్ చికెన్ షేర్వా, అది కూడా ఉలవపాడు స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం చికెన్ని వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం పరోటా పిండి అయితే కలిపేద్దాం. వచ్చేయండి, నేనైతే పరోటా పిండికి 1/2 కేజీ మైదా, 1/2 కేజీ ఆటా పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇది ఆటా పిండి అని అమ్ముతారు, అంటే 70% గోధుమ పిండి, 30% మైదా అండి. మనం కిరాణా షాప్లో అడిగితే అయితే ఇస్తారు. ఇదైతే 1/2 కేజీ తీసుకోండి. మైదా కూడా 1/2 కేజీ తీసుకొని దాంట్లోకి చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా అయితే వేసుకొని కలిపేయండి. ఈ ఆటా పిండి అయితే ఎక్కడ దొరకదండి, కొన్ని ఊర్లలో ఉంటుంది, కొన్ని ఊర్లలో అయితే ఉండదు. మనమైతే ఉప్పు గోధుమ పిండికి అంటే చపాతీ పిండికి వేసుకున్నట్టే వేసుకొని కొంచెం సోడా ఉప్పు అండి, లేకపోయినా స్కిప్ చేసుకోండి, పర్లేదు. ఇదైతే వాటర్ వేసుకొని చపాతీ పిండికి కలుపుకున్నట్టయితే కలిపేసుకోండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా ఉండలు లేకుండా సాఫ్ట్గా పిసుక్కొని నీట్గా పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పిండి ఇలా అయితే రావాలండి, అంటే చేతికి అంటుకోకూడదు. మైదా పిండి కాబట్టి ఎక్కువ సాగిపోయిద్ది, కొంచెం గట్టిగా పప్పులు కలుపుకున్నా పర్లేదు. ఇకైతే మనం చికెన్ షేర్వా రెడీ చేసేద్దాం. ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లో 1 స్పూన్ అల్లం మసాలా అయితే వేసుకోండి. అల్లం మసాలా 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే షేర్వాక్ కాబట్టి ఎంత వేసినా బాగానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అల్లం మసాలా అయితే బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తే షేర్వా అంతా ఆ స్మెల్లే వస్తుందండి. ఈ అల్లం మసాలా వేపేటప్పుడు సిమ్లో అయితే పెట్టుకోండి. అల్లం మసాలా ఆనియన్స్ వేగిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై కూడా వేసేద్దాము. దాంట్లోనే 3 టమోటాస్ కట్ చేసైనా వేసుకోండి, పేస్ట్ చేసైనా వేసుకోండి. దాన్ని కూడా ఈ చికెన్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడకనిద్దాము. ఆయిల్ పైకి వచ్చిందంటే ఈ టమోటా పేస్ట్ కూడా వేగిపోయినట్టే. దాంట్లో మీకు ఎంత వాటర్ అయితే కావాలో అంత పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు కారం అయితే చూసుకొని మరీ ఉప్పు అయితే ఎక్కువ వేయొద్దు, ఉడికేటప్పుడు ముక్కలకి పట్టేసిద్ది. మూత పెట్టి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఈలోపు ఉండలు అయితే చేసేసుకుందాము. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీకు ఎంత సైజ్ అయితే కావాలో అని చేసుకోండి, ఇంట్లోకే కాబట్టి. ఈ ఉండలు చేసి పక్కన పెట్టేసి ఈలోపు మసాలాకైతే కొబ్బరి, శనగలు, చెక్క, లవంగాలు, మీకు ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే దీంట్లోనే వేసేసుకోండి. ఈ పేస్ట్ని అయితే షేర్వాలో పోసేసి ఇది రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకొని అది మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇకైతే మెయిన్ కోర్స్ పరోటాలోకి అయితే వచ్చేద్దాము. చూడండి, పరోటా ఉన్నని ఫస్ట్ ఆయిల్లో ముంచుకొని నేను చూపించినట్టుగా సాఫ్ట్గా రౌండ్గా అయితే రుద్దుకోండి. దాన్ని చూడండి నీట్గా ఇలాగా తీసి 1 బై స్టెప్, అంటే ఒకదాని మీద ఒకటి మడతేసి నేను చూపించినట్టుగా నీట్గా అలా ఒకదాని మీద ఒకటి వేసుకొని అలాగా కొట్టండి. అలా కొడితే మీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా అయితే వస్తుంది. తర్వాత అలా రోల్ ఆన్ చేసుకొని అది మళ్ళీ మధ్యలోకి మడతేసి అలా కొట్టేయడమే, అంతేనండి. చూడండి, అలా చేస్తే పొరలు అయితే వచ్చేస్తాయి. ఈలోపు షేర్వా చూసేద్దాము. షేర్వా కొంచెం పలచగా అయితే ఉంది కదండి, దీనికైతే మనం 1 స్పూను శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకొని దాన్ని షేర్వాలోకి పోసేస్తే మీకు ఎంత చిక్కగా అయితే కావాలో షేర్వా అంత చిక్కగా అయితే వస్తుందండి. లేదు మాకు కొబ్బరితోనే షేర్వా చిక్కగా అయిపోయిందంటే మీరు అలాగైనా వదిలేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసేసి కొంచెం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని మనం తీసి పక్కన పెట్టేసి పరోటాలు చేసేద్దాము. ఈ పరోటాని చూడండి, జస్ట్ ఆయిల్లో అలా ముంచుకొని జస్ట్ చపాతీని రుద్దినట్టు అలా రుద్దితే చాలండి. నాకు వీడియోలో ఇంకో చూపించేది లేదు కాబట్టి నేనే చూపిస్తున్నాను. జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి, ఇలా వచ్చేస్తాయి. దాన్ని అయితే మీరు కాల్చుకోవడమే. పెనం మీద వేసి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది. ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోండి, హైలో పెడితే మాడిపోతాయి. దీన్ని ఒకసారి కాలిస్తే అయితే కుదరదండి, 2 టైమ్స్ అయితే కాల్చుకోవాలి. 70% వరకు కాల్చుకొని అలా పక్కనైతే పెట్టేసుకోండి. దాన్ని మళ్ళీ మీరు
సెకండ్ టైం కూడా కాల్చుకోవాలి. సెకండ్ టైం కూడా సిమ్లో పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసుకొని రోస్ట్గా వచ్చే వరకు అయితే కాల్చుకోండి. ఆ కాల్చుకునేటప్పుడే 3-4 కాల్చుకొని అలా వేసుకొని చూడండి, బండ మీద వేసుకొని రౌండ్గా తిప్పుకుంటూ కొట్టుకోవాలండి. అంతే. అది చూడండి పొరలు అయితే అలా వచ్చినాయో. ఇవి వేడి మీద తింటేనేనండి క్రిస్పీగా మెత్తగా అయితే షేర్వాలో చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వీటిని అయితే హాట్ బాక్స్లో వేసుకోండి, లేకపోతే బయట పెడితే ఇవి గట్టిగా అయితే అయిపోతాయండి. హాట్ బాక్స్లో వేస్తే మెత్తగా అయితే ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ అయిపోతుంది. దాంట్లోకి షేర్వా అయితే సూపర్ ఉంటుందండి కాంబినేషను. అందరూ పరోటాలు చేయడం చాలా కష్టం అని అయితే అనుకుంటారండి. నేను చూపించినట్టు సింపుల్గా మీరే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి రావు, కానీ రెండోసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. వీటిని వేడిగా షేర్వా పోసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. బాయ్.